నమస్కారం శంకరి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ వాళ్ళు కామ్గా కోపాన్ని కంట్రోల్ చేయాలి అన్నా, లేదు అంటే ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసుకోవాలి అన్నా కూడా మనకి మెయిన్గా డాక్టర్స్ అయినా ఇంట్లో పెద్దవాళ్ళైనా ధ్యానం చెయ్యి అని చెప్తూ ఉంటారు. అలాగే యూనివర్స్కి మనం కనెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద వే మెడిటేషన్ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ మెడిటేషన్ ఎలా చేస్తే మనం యూనివర్స్కి కనెక్ట్ అవ్వడం, మన గురించి మనం తెలుసుకోవడం ఎలా చేయొచ్చు అంటారు మేడం? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. జనరల్గా మనకి ఏదైనా కోపం వచ్చిందనుకోండి, మనకు తెలియకుండానే విపరీతమైనటువంటి ఆవేశాన్ని పడుతూ ఉంటాం. అంటే తెలియకుండానే కొంత ఎనర్జీని మనము ఇంటేక్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఎక్కువ స్ట్రెస్లో ఉన్నా కానీ, ఎవరితోనైనా గొడవ పడినప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరైనా మనం తరుముతున్నప్పుడు కానీ, మనకు తెలియకుండానే ఎక్స్టర్నల్ ఎనర్జీతో మనము వర్క్ చేస్తూ ఉంటాం. కంగారు ఉందనుకోండి, గబగబా ఆ పని చేసేస్తాం. నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకేంటంటే ఆ పనిని డిలే చేస్తూ ఉంటాము. కానీ ఎక్కువ టెన్షన్ పడినప్పుడు ఆ పనిని తొందరగా చేయటం కానీ, మనలో ఎక్స్టర్నల్ ఎనర్జీని యూజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ అనేది ఆల్రెడీ మనకి ఉంది, స్టోర్ అయి ఉంది. ఆ ఎనర్జీని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి మెడిటేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ మెడిటేషన్ అనేది 3 విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఒకటి సైకలాజికల్గా, ఫిజియోలాజికల్గా, అంటే స్పిరిచువల్గా. 3 విధాలుగా కూడా మనం ఉపయోగించుకుని యూనివర్స్తో కూడా మనం కనెక్ట్ అవ్వడానికి ఇదొక మార్గం అన్నమాట. ఫస్ట్ సైకలాజికల్గా అంటే మనిషిని తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి, తనలో ఉన్న ఎనర్జీని ప్రాపర్ వేలో ఉపయోగించుకోవడానికి మనము దీనిని మెడిటేషన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే నీలో ఉన్న శక్తి నువ్వు తెలుసుకుని దాన్ని కరెక్ట్ వేలో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం అనమాట. అంటే నువ్వు నడిచే మార్గాల్లో ఏంటంటే నీకు తెలిసిన దాన్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం, కరెక్ట్గా చెప్పడం, ఓకే, దానిని ప్రాపర్ వేలోని నలుగురికి అందించడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు మనశ్శాంతి అనేది ఉంటుంది, నలుగురికి హెల్ప్ చేశాను అనేటటువంటి భావన కలుగుతుంది. నెక్స్ట్ ఫిజియోలాజికల్గా మన శరీరం యొక్క ఆకృతి కూడా చక్కగా మనం మార్చుకోవడానికి విల్ హ్యావ్ ఎ గ్లోయింగ్ స్కిన్ అనమాట. చర్మం చక్కగా మెరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన ఎముకలు దృఢంగా తయారవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనలో స్ట్రాంగ్నెస్ అనేది డెవలప్ అవుతుందో మన ఫిజిక్ కూడా బాగుంటుంది. సో మెడిటేషన్ చేసే వాళ్ళు ఏంటంటే బ్రీతింగ్ మీద కంట్రోల్ పెట్టుకుంటాము. బ్రీతింగ్ మీద కంట్రోల్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ప్రతి పార్ట్ కూడా మనకి కోఆపరేట్ చేస్తుంది. ఒక ఫిజికల్ స్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, ఇంటెలెక్చువల్గా మనం కనిపించడానికి, మానసికమైన ప్రశాంతను కలిగించుకోవడానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది. అలాగే స్పిరిచువల్గా భగవంతుణ్ణి చేరుకోవడానికి, అంటే భగవంతుని యొక్క మార్గాన్ని చేరుకోవడానికి. ఇక్కడ భగవంతుని చేరుకోవడం అంటే ఆయన అనుసరించినటువంటి మార్గాన్ని మనము కూడా అనుసరించడానికి ఉపయోగపడుతుంది ఈ మెడిటేషన్. అంటే నేను నిష్కల్మషమైన మనసుతో ఉంటాను, మంచి దారిలో నడుస్తాను, మంచిని చూస్తాను, మంచి పనులను చేస్తాను, మంచి మాటలనే మాట్లాడతాను. అంటే ఎప్పుడు కూడా బీ ట్రూత్, ఎప్పుడు నిజాన్నే మాట్లాడాలి, నిజం కోసమే అన్వేషిస్తూ ఉండాలి, ఇతరుల్లో కూడా మంచిని మాత్రమే గ్రహిస్తూ ఉండాలి. మనం ఏంటంటే ఒక కోపం వచ్చింది అనుకోండి, ఎప్పుడు పక్క వాళ్ళలో పాయింట్అవుట్ చేద్దామా, వాళ్ళ లూప్ హోల్స్ ఏమున్నాయా, ఇలా తయారవుతుంటారు. దానివల్ల స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, స్ట్రెయిన్ అవుతూ ఉంటారు, మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. సో అలా కాకుండా ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఆ మంచిని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఆ చెడు కనిపించదప్పుడు. ఎలాంటి వాడైనా వాళ్ళలో కొంత మంచితనం అనేది ఉంటుంది. ఆ మంచితనాన్ని తెలుసుకోవడానికి మనం మారాలి. ఫస్ట్ మన టోటల్ థాట్స్ని, ప్రాసెస్ని మనం మార్చుకోగలిగినప్పుడు దానిని మనం సద్వినియోగపరచుకోగలుగుతాం. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు మనసుని ప్రశాంతత కల్పించుకోగలగాలి, ఒక చోట స్థిరంగా కూర్చోగలగాలి. దానికి సాధన అనేది అవసరం అన్నమాట. ఒక 1 month చేసామా సరిపోయిందా అంటే కుదరదు. అది నిన్ను నువ్వు నిరూపించుకునే వరకు సాధన అనేది చేయాలన్నమాట. నీలో కొన్ని మార్పులను నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి, ఆ మార్పులను నువ్వు చూసుకోవాలి. అలా చూసుకోగలిగినప్పుడే మెడిటేషన్ యొక్క చేసిన ఫలితం ఉంటుంది. మంచిని చూడండి, మంచిని మాట్లాడండి, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ కదా. కానీ సాధన చేయడం ద్వారా అది మనకి తెలుస్తుంది అన్నమాట. మన సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే పక్క వ్యక్తి గురించి మంచి అనే దానిని మనం ఇస్తామో, మంచి అనేది ఎప్పుడు ఇస్తున్నాం మనం, మన మనసు తన మీద మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాం. సో మెడిటేషన్లోని
మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ చేసుకోవడానికి మెడిటేషన్ అనేది ఒక టూల్గా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి, ఈ విశ్వంతో మమేకం అవ్వడానికి, మన జీవాత్మను పరమాత్మలోకి ఏకం చేయడానికి, మనలో ఉన్న ఎనర్జీని విశ్వశక్తితో కలపడానికి మెడిటేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు రోజు ఒకటే ప్లేస్ని చూస్ చేసుకోవాలి. అలాగే రోజు ఒకటే డైరెక్షన్లో కూర్చోవాలి. ఓకే. ఆ డైరెక్షన్లో కూర్చుంటే ఎనర్జీ అనేది ఆ ప్లేస్కి చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్కి కూడా ఆ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే ఆ ప్లేస్కి వచ్చి కూర్చున్నప్పుడు మీకు ఆ పాజిటివ్నెస్ అనేది ఆటోమేటిక్గా అనమాట. సో మనిషిలో పాజిటివ్నెస్ని డెవలప్ చేసుకోవడానికి, తనను తాను నిరూపించుకోవడానికి. అందరూ అంటుంటారు నువ్వు ఎందుకు పనికొస్తావు, నువ్వేం చేస్తున్నావు అని అంటారు. కానీ తన ఎనర్జీ తనకి తెలుసు. తనలో ఉన్న ఎనర్జీని తను బయటికి తీయాలి అని అంటే తను కొంత సాధన అనేది చేయాలన్నమాట. ప్రతి మనిషి కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అన్ని అర్హతలు పొంది ఉంటాడండి. దాన్ని ఉపయోగించుకునేటటువంటి టైంని, దాన్ని ఉపయోగించుకునేటటువంటి ఆలోచనలు తను కలిగి ఉండాలి. ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? తనలో శక్తి ఎలా ఉంది అంటే మనం చక్రాస్ యాక్టివేట్ చేసుకునేటప్పుడు నెమ్మదిగా తనలో ఉన్న భయాలు, నెగిటివ్ థాట్స్ని తీసేసుకుంటూ వెళ్తే అప్పుడు తనకి పరిపూర్ణమైనటువంటి ఎనర్జీ తనలో ఎంత ఉంది అనేది తనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒక క్లాస్లో మనం నెగిటివ్ థాట్స్ని తీసేసేయండి అని అంటాము. నెగిటివ్ థాట్స్ తీసేసిన అలా వస్తూనే ఉన్నాయంటే నీ ఆలోచన విధానం ఇంకా మార్చుకోలేదు అనేది. సబ్కాన్షియస్ మైండ్లో నీకున్నటువంటి ఆ నెగిటివిటీ అనేది తీసేసిన తర్వాతనే నీకు అది కనిపిస్తుంది. సో దీనికోసం మనము మెడిటేషన్లోని చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉంటాము. అలాగే మనలోని ఎనర్జీని బూస్టప్ చేసుకోవడానికి చాలా స్విచ్ వర్డ్స్ని ఉపయోగిస్తూ ఉంటాము. సో విశ్వంతో కనెక్ట్ అవుతున్నాము అని అంటే ఎప్పుడైతే ఆ విశ్వశక్తిని మనలోకి రప్పించుకోవడానికి మనం ప్యూర్గా ఉండాలన్నమాట. క్రిస్టల్ గ్లాస్ అంటారు చూసారా, అంత ప్యూర్గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే భయాన్ని కానీ నెగిటివ్ థాట్స్ని కానీ మనం పెడతామో ఇట్ క్రియేట్ ఎ బ్లాక్. సో బ్లాక్ ఉంది అని అంటే లైట్ ఫోకస్ అవ్వదు. లైట్ ఎప్పుడు ఫోకస్ అవుతుంది? మనం అడ్డు తీసేసినప్పుడు మాత్రమే అది వెళ్ళగలుగుతుంది. సో మనలో ప్రవేశించిన ఈ వైట్ లైట్, ద డిస్పర్షన్ జరిగేది 7 కలర్స్గా డివైడ్ అవ్వాలి అని అంటే మనము ప్యూర్ హార్ట్తో ఉండాలి. సో ఈ 7 చక్రాస్కి 7 కలర్స్. మూలాధారం వచ్చేసి రెడ్ కలర్, స్వాదిష్టానం వచ్చేసి ఆరెంజ్ కలర్, మణిపూరిక ఎల్లో కలర్, అనాహత గ్రీన్ కలర్, విశుద్ధి బ్లూ కలర్, అండ్ త్రికుటి చక్ర ఈజ్ ఇండిగో కలర్, అండ్ సహస్రార స్థితి ఈజ్ వైలెట్ కలర్. సో ఇన్ని కలర్స్గా అది డిస్పర్స్ అవ్వాలి అని అంటే దాని యొక్క ఎనర్జీని అది తీసుకోగలగాలి అని అంటే మనము అక్కడ ఉన్నటువంటి బ్లాకేజెస్ని రిలీవ్ చేయాలి. సో ఆ బ్లాకేజెస్ని ఎలా రిలీవ్ చేస్తామండి అని అంటే మనసు ప్రశాంతత పెట్టుకుని నిష్కల్మషంగా ఉండి మనం చేసిన తప్పులు తెలుసుకోవాలి, మనం రైట్ చేయడానికి కరెక్ట్ వేని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇది కేవలం మెడిటేషన్ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. అందుకనే అందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మెడిటేషన్ చేయడానికి ఎందుకు ముందుకు వస్తున్నారంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ చేయండి, 15 మినిట్స్ చేయండి. మీకు ఎంత టైం దొరికితే అంత టైం. మార్నింగే చేస్తారా, మధ్యాహ్నమే చేస్తారా, నైటే చేస్తారా అనే నియమం ఏమీ లేదు. కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. బాగా కోపం వచ్చింది 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి అంటారు పెద్దవాళ్ళు. ఎందుకు? కొంచెం స్థిమిత పడతామని. కొంచెం వాటర్ తాగండి అంటారు, నెగిటివ్ థాట్స్ పోతాయని, కూల్ డౌన్ అవుతుందని. బూస్టప్ అయిన నెగిటివ్ ఎనర్జీ కామ్ డౌన్ అవుతుంది కాబట్టి వాటర్ తాగండి, కాసేపు ప్రశాంతంగా కూర్చోండి, ఏమీ మాట్లాడద్దు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ దేనికండి అంటే మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మన ఎనర్జీని మనం తెలుసుకోవడానికి కోసం మాత్రమే మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాదు హెల్త్ పరంగా కూడా చాలా రకాలైనటువంటి డిసీజెస్ని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే. పాజిటివ్ థాట్స్తోని మనకున్న డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు. మనం అంటూ ఉంటాం కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, హెడేక్ వస్తుంది అని అంటే యూ విల్ హ్యావ్ ద సమ్ నెగిటివ్ థాట్స్ ఇన్ దట్ పార్ట్. అంటే ఎటువంటి ఆలోచనలు మనం ఆ ఏరియాలో పెట్టుకుంటున్నాము, ఎటువంటి థింగ్స్ని మనం చూస్తున్నాము, ఎటువంటి థింగ్స్ని మనం ఇంటేక్ చేస్తున్నాము. సో ఇవన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉంటే దెన్ యూ విల్ హ్యావ్ ఏ గుడ్ లైఫ్. సో ఇలా మెడిటేషన్ పరంగా మనకి ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా హెల్త్ బాగుంటే వెల్త్ ఖచ్చితంగా వస్తుంది కదా. ఎస్ మేడం.
సో ఇలా ఎవరైనా కూడా మెడిటేషన్ పరంగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి, లేదంటే ప్రశాంతంగా నా గురించి నేను తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ గైడెన్స్ ద్వారా నేను తెలుసుకోవాలి అనుకుంటే ఎలా మేడం, ఎలా అప్రోచ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చండి. అలాగే మన క్లాసెస్ వచ్చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ 19th ఉన్నాయి. సో ఈలోపు ఒక 2 డెమో క్లాసెస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. అది నేను డేట్స్ అనౌన్స్ చేస్తాను. ఓకే. సో సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే తెలుసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.